ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆయన శివరాజ్ అండి, పేరు శివరాజ్ గారు. యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర నైన్త్ బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ అనమాట. శివరాజ్ గారు ఈయన పేరు. సో ఈయన ఇండివిజువల్గా జాబ్ వచ్చిందండి, 6 lakhs ప్యాకేజ్. జిఎంఆర్ తెలుసు కదా మీకు. ఆయన పేరు శివరాజ్. యాక్చువల్గా జిఎంఆర్లో జాబ్ కొట్టేశారు. అంటే ఆల్మోస్ట్ ఆయన 2 months నుంచి వర్క్ చేస్తున్నారంట. కాకపోతే ఎందుకంటే ఆయన ముందే ఇన్ఫార్మ్ చేయలేదు మనకి. బట్ కొంచెం ఒక 2 months వర్క్ చేసిన తర్వాత కంఫర్టబుల్గా ఉంటే వర్క్ చేద్దామని అంటున్నారు. యాక్చువల్గా ఆయన లెక్చరర్ యాక్చువల్ కాలేజీలో, అంటే లెక్చరర్గా పనిచేస్తున్నారు. బట్ ఎస్ఏపి వైపు మూవ్ అవ్వాలనుకున్నారు ఆయన. సో రీసెంట్గా అంటే మన దగ్గర నైన్త్ బ్యాచ్ మార్నింగ్ ఆయన ట్రైనింగ్ అయ్యారు. సో ట్రైనింగ్ అయిన తర్వాత ఆయనకి కోర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత జాబ్ కూడా వచ్చిందండి. ఆల్మోస్ట్ 2 months కంప్లీట్ అయిపోయింది ఆయన జాయిన్ అయ్యి. పెద్ద టాప్ 10 MNC కంపెనీ జిఎంఆర్లో చేస్తున్నారు. అలాగే ఏంటంటే ఆయన ఆల్రెడీ సత్యనారాయణ గారితో మాట్లాడారు. సత్యనారాయణ గారు ఉన్నారా మీరు? జాయిన్ అవ్వలేదా? ఓకే, ఆయన జాయిన్ అవ్వలేదు సత్యనారాయణ గారు. సో సత్యనారాయణ గారితో ఆల్రెడీ డిస్కస్ చేసేసారు ఆయన. అంటే నేను యాక్చువల్గా ఆయన సత్యనారాయణ గారు కూడా ఇండివిజువల్గా ట్రై చేస్తున్నారు కాబట్టి మాట్లాడిచ్చాను. సజెషన్స్ కానీ గైడెన్స్ కానీ ఏమన్నా ఉంటే ఇవ్వమని చెప్పాను. సో మాట్లాడాను. ఆయనకి ఆల్మోస్ట్ 6 lakhs ప్యాకేజ్ అండి. ఇండివిజువల్గా వచ్చింది జాబ్. సో ఇండివిజువల్గా కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఆయనకి ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీలో 14,000 అంట. 6 lakhs అంటే ఆల్మోస్ట్ 40,000 ప్యాకేజ్ అనమాట ఆయనకి ఇప్పుడు. పర్ మంత్ 40,000 అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 40 to 40, 6 lakhs అంటే 50,000 ప్యాకేజ్ అనమాట. 50,000 పర్ మంత్. 14,000 నుండి 15,000 షిఫ్ట్ అవడం అంటే ఆల్మోస్ట్ 35,000 ఎక్కువ వస్తుంది శాలరీ ఆయనకి. సో చేసే కొద్ది ఇంకా సబ్జెక్ట్ పైన మంచి కమాండింగ్గా ఉంటుంది. ఇంకా ఏం చెప్పారంటే ఆయన, సార్ మీరు చెప్పినట్టే వస్తుంది సార్. ఆల్మోస్ట్ ఇండివిజువల్గా అంటే R2Rలో చేస్తున్నారంట. ఆయన R2Rలో ఇచ్చారు. సో ఆల్మోస్ట్ మనం ఏమైతే కాన్ఫిగరేషన్స్ చెప్పామో, ఎలా అయితే స్ట్రక్చర్, పోస్టింగ్స్, ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి సార్ అని చెప్పారు. అలాగే ఆయన గ్రూప్లోకి తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఆయన తర్వాత మన గ్రూప్లో కూడా యాడ్ అవుతారు. సో మేబీ చూద్దాం. ఆల్రెడీ మీరు కొంతమందితో 1 or 2% మాట్లాడుతున్నారు జాబ్ వచ్చిన ఉంటుంది. సో లేదా ఆల్రెడీ ఉన్న బ్యాచ్, కొన్ని బ్యాచెస్ కొత్తగా స్టార్ట్ అయినాయి కదా. సో వాళ్ళకి యాడ్ చేయాలా, మీకు యాడ్ చేయాలని దాన్ని బట్టి అలాగే ఆయనకున్న కంఫర్టబిలిటీని బేస్గా చేసుకుని మీతో మాట్లాడిస్తాను. ఏదైనా డౌట్స్ ఉన్నా మాట్లాడచ్చు. సత్యనారాయణ కూడా ఇండివిజువల్గా ట్రై చేస్తున్నారు కాబట్టి ఆయనతో కూడా నేను మాట్లాడించాను. సజెషన్స్ గైడెన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ 1 hour మాట్లాడాను సార్. నేను చాలా ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారు సార్ అని చెప్పారు. సో అది 1% ఆల్రెడీ జాబ్ కొట్టారండి. ఓకేనా, రైట్. చాలా మంది నంబర్ ఆఫ్ మనకి ఇన్ఫార్మ్ చేయరు, కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే రీసెంట్గా ఈ మంతే మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 2 members, అంటే లాస్ట్ మంత్ ఒకరు, ఈ మంత్ ఒకరు అనుకుంటా. శ్రీరామ్ గారితో మీరు మాట్లాడారు కదా, తర్వాత ఈయన శివరాజ్ గారు అనమాట. సో అది రిజల్ట్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరు జాబ్ కొడతారు. కాకపోతే కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తారు, కొంతమంది ఇన్ఫార్మ్ చేయరు. అలా కూడా ఉంటుంది. బట్ జాబ్ అనేది గ్యారంటీ అండి. అది మీరు ప్రాపర్గా హార్డ్ వర్క్ చేసినప్పుడు, మీకు సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉన్నప్పుడు జాబ్ అనేది 100% వస్తుంది. ఓకే, రైట్. జాబ్ రావడం అనేది మీరు చేసే వర్క్ పైన మీకు మీరు ఎంతవరకు సబ్జెక్ట్ పైన ప్రాపర్ నాలెడ్జ్ ఉంది అనే దాన్ని బేస్గా చేసుకుంటుంది అనమాట జాబ్ అనేది. కాబట్టి ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయండి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ డెవలప్ చేసుకోండి. యాక్చువల్గా మీకు ఇంకా చాలా అంటే కాన్సెప్ట్స్ ఎక్కువ చెప్తున్నాను. వాళ్ళకి ఇంకా తక్కువ అనమాట. మీకు చెప్పినాను కూడా చెప్పలేదు, వాళ్ళకి చాలా తక్కువ చెప్పాను. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 60 topics కవర్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఒక 50 అనుకోండి, మేబీ 50 classes నేను చెప్పాను వాళ్ళకి. సో మీకు ఇంకా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 అయిపోయింది మనకి. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 60 వరకు రావచ్చేమో మేబీ క్లాసెస్ అన్ని కలిపి. అంటే మీకు యాక్చువల్ సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంది వాళ్ళకన్నా కంపారిజన్ చేసుకుంటే. కాబట్టి ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయండి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ తెచ్చుకోండి, ప్రాపర్ గైడెన్స్ వర్క్ చేయండి. సో టైం చూసి నేను ఆయన గ్రూప్లోకి ఇన్వైట్ చేస్తాను, జాయిన్ అవుతా అని చెప్పారు. తర్వాత చూద్దాం. ఆయన ఒకళ్ళు జాయిన్ అయితే కనుక మీరు మాట్లాడి డిస్కస్ చేయొచ్చు. సత్యనారాయణ గారి దగ్గర నంబర్ ఉంది, మీరు ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోండి. ఒకసారి మాట్లాడదాం. ఒక ఇండివిజువల్గా వెళ్ళేవాళ్ళు ఉంటే గైడెన్స్ కానీ ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తాను చెప్పారు ఆయన. ఓకేనా, రైట్.